హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2026 ఆగస్టు క్యాలెండర్ ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందామండి. మనకి చూడండి, ఫస్ట్ తారీఖున ఆషాఢ బహుళ తదియ మొదలుకొని శ్రావణ మాసము బహుళ తదియ వరకైతే ఉందండి. 31 తారీఖు చూడండి. కాబట్టి ఈ నెలలో మరి ఏమేమి ముహూర్తాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాము. సగం అయితే ఆషాఢ మాసం ఉంది 12 తారీఖు వరకు. తర్వాత శ్రావణ మాసం అనేది వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో మరి మంచి ముహూర్తాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందామండి. చూడండి, ఆగస్టు 1 తారీఖున ఆషాఢ బహుళ తదియ అంటే ఆషాఢ మాసము పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే తదియని మనం బహుళ తదియ అంటున్నాం కదా. అయితే ఈ రోజున శనివారము మరి శతభిష నక్షత్రము. ఈ రోజున పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, అలాగే చంటి పిల్లల్ని ఉయ్యలో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజున బాగానే ఉందండి. అలాగే ఉదయము 8:19 తర్వాత పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా 2 తారీఖు చూడండి, పూర్వభద్ర నక్షత్రము ఆదివారము. ఈ రోజున చవితి, సాధారణ పనులు చేసుకోవచ్చు, అలాగే వ్యవసాయ పనులు అనేవి చేసుకోవచ్చు. ఇంకా 3 తారీఖు చూడండి, పంచమి సోమవారము, ఉత్తరభద్ర నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసం చేయవచ్చు, సీమంతం చేయవచ్చు, కడుతూ ఉన్న వారికి చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, అద్దె ఇల్లు మారటానికి కూడా ఈ రోజున బాగానే ఉందండి. అలాగే వ్యాపారానికి సంబంధించిన మీరు మాటలు ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. ఇంకా 4 తారీఖు వచ్చేసి చూడండి, షష్ఠి మంగళవారము, రేవతి నక్షత్రం. ఈ రోజున ఆపరేషన్స్ ఏమైనా ఉంటే మీరు చేయించుకోవచ్చు. మామూలుగా ఏమైనా ఆపరేషన్స్ ఉంటాయి కదా, అలా చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 5 తారీఖు వచ్చేసి చూడండి, సప్తమి బుధవారము, అశ్విని నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసం చేయవచ్చు పిల్లలకి, అలాగే ఓయిల్లో వేయవచ్చు చంటి పిల్లల్ని, అలాగే సీమంతం కూడా చేయవచ్చు అండి. ఇంకా 6 తారీఖు వచ్చేసి చూడండి, అష్టమి గురువారము, భరణి నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్ చేయించవచ్చు, అంటే ఏమైనా మామూలుగా ఏమైనా ఆపరేషన్స్ ఉంటే అవి చేసుకోవచ్చు అనమాట. ఇంకా 7 తారీఖు వచ్చేసి చూడండి, నవమి శుక్రవారము. ఈ రోజున కృతిక నక్షత్రము. ఈ రోజున కూడా ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని అయితే ఇచ్చారు. ఇంకా 8వ తారీఖు చూడండి, దశమి శనివారము, రోహిణి నక్షత్రము. ఈ రోజున చంటి పిల్లలకి అంటే 6 నెలల పిల్లలకి అన్నప్రాసనం చేయవచ్చు, కడుపుతోన్న వారికి సీమంతం చేయవచ్చు, చిన్నపిల్లల్ని అంటే చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, అలాగే వ్యాపారానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు. మీరు అద్దె ఇల్లు కూడా మారడానికి ఈ రోజున బాగానే ఉందండి. అలాగే ఉదయం 7:52 తర్వాత సాధారణ పనులు కూడా బాగానే ఉందండి. ఇంకా 9 తారీఖు వచ్చేసి చూడండి, ఏకాదశి మృగశిర నక్షత్రము. ఈ రోజున ఆదివారము. అన్నప్రాసానికి బాగానే ఉంది, సీమంతం చేయడానికి కూడా బాగానే ఉంది, చంటి పిల్లల్ని ఉయ్యలో వేయడానికి బాగుంది, అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, వ్యాపారానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, అద్దె ఇల్లు మాట్లాడడానికి కూడా ఈ రోజున బాగుంది. ఉదయం 7:48 తర్వాత సాధారణ పనులకైతే బాగానే ఉందని ఇచ్చారండి. ఇంకా 10, 11, 12, 13 ఏమి ముహూర్తాలు అయితే లేవు. మరి 14 తారీఖు చూడండి, శ్రావణ మాసము మనకి 13 తారీఖు నుంచి మొదలవుతుంది. ఈ రోజున ఆశ్లేష నక్షత్రం కాబట్టి అనుకుంటా ఇంకా ఈరోజు అయితే ముహూర్తాలు అయితే ఏం లేవు. మరి 14 తారీఖున చూడండి, శ్రావణ శుక్ల విద్య శుక్రవారము, పుబ్బ నక్షత్రము. ఈ రోజున అన్నప్రాసం చేయవచ్చు, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 15 తారీఖు వచ్చేసి తదియ శనివారము, ఉత్తర నక్షత్రానికి. ఈ రోజున అన్నప్రాసం చేయవచ్చు, పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, అలాగే సీమంతం చేయవచ్చు, అద్దె ఇల్లు మారడానికి కూడా ఈ రోజున బాగానే ఉందండి. ఇంకా 16 తారీఖున చూడండి, 16 తారీఖున చవితి ఆదివారము, హస్త నక్షత్రము. ఈ రోజున గృహారంభము, గృహప్రవేశము చేయడానికి బాగుంది, అలాగే అన్నప్రాసం చేయవచ్చు, సీమంతం చేయవచ్చు, చంటి పిల్లల్ని ఊయల్లో వేయవచ్చు, బార్సాల చేయవచ్చు, అంటే పేరు పెట్టే కార్యక్రమం కూడా చేయవచ్చు. మళ్ళీ ఉదయం 11:50 తర్వాత కూడా గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ రాత్రి 10:55 తర్వాత వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. కాబట్టి మీరు మీ పురోహితుల వారిని అడిగి కనుక్కొని చేపించుకోండి. ఇంకా చూడండి, 17 తారీఖున మనకి గురుమౌఢ్యం ఉంది కాబట్టి 15 వరకు ముహూర్తాలు అయితే లేవు, తర్వాత నుంచి ఉన్నాయి కాబట్టి చూడండి. ఇంకా 17 తారీఖున పంచమి సోమవారము, చిత్త నక్షత్రము. గృహారంభానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈ రోజున పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, బొడ్రాయి ప్రతిష్ట కూడా ఈ రోజున చేయించవచ్చు. మీరు ప్రతిష్టలు చేయించాలనుకుంటే ముందే ఈ క్యాలెండర్ మీరు చూసినట్లయితే మీ ఊర్లో ఏదైనా గుడి పాడుపడింది అయితే, ఒకవేళ కొత్తగా ఏమైనా గుళ్ళు మీరు కట్టించాలనుకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా కమిటీ సభ్యులు ఉంటారు కదా, వారందరూ వెళ్ళి బొడ్రాయి ప్రతిష్ట ఏదైనా చేయించాలనుకున్నా మీ పురోహిత వారిని అడిగి కనుక్కోండి. ఇంకా వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఉదయం 11:46 తర్వాత కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా 18 తారీఖు వచ్చేసి చూడండి, షష్ఠి మంగళవారము, స్వాతి నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్కి బాగుందని ఇచ్చారు. సాయంత్రం 5:19 తర్వాత
గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభానికి ముహూర్తాలు ఉన్నాయి, వివాహానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. బోరింగ్ కూడా తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాలకైతే వేసుకోవచ్చు. అంటే మీకు తెల్లవారితే బుధవారం అనేది వస్తుంది. ఇంకా 19 తారీఖు చూడండి, సప్తమి బుధవారము, విశాఖ నక్షత్రము. ఈ రోజున వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, వ్యాపారము ప్రారంభించుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, సాధారణ పనులు కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 20 తారీఖు వచ్చేసి చూడండి, అష్టమి గురువారము, అనురాధ నక్షత్రము. ఈ రోజున వివాహం కార్యక్రమాలు ఉన్నాయి, అంటే వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభము అంటే భూమి పూజ, శంకుస్థాపన, ఇల్లు మొదలుపెట్టే కార్యక్రమం అనమాట, దానికి కూడా ఉన్నాయన్నమాట. అలాగే బొడ్రాయి ప్రతిష్ట కూడా మీరు ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. అలాగే పిల్లలకి నామకరణం చేయవచ్చు, అన్నప్రాసం చేయవచ్చు. ఇంకా 11:35 తర్వాత సాధారణ పనులు కూడా బాగానే ఉంది. అలాగే సాయంత్రం 5:12 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధారణ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే రాత్రి 12:08 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. బోరింగ్ వేయించుకోవడానికి కూడా మీకు ముహూర్తం అనేది ఉంది. తెల్లవారుజామున 3:55 తర్వాత ఈ బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అనమాట. ఇంకా 21 తారీఖున చూడండి, నవమి శుక్రవారము, అనురాధ నక్షత్రం మిగులు. ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే పిల్లలకి నామకరణం చేయవచ్చు, అన్నప్రాసం చేయవచ్చు, బొడ్రాయి ప్రతిష్ట కూడా మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే ఉదయం 11:31 తర్వాత జ్యేష్ఠ వచ్చిన తర్వాత కూడా, అంటే జ్యేష్ఠ నక్షత్రం వచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు కూడా చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఏదైనా వాహనాలు కొన్నట్లయితే మీరు ప్రారంభం అనేది ఈ రోజున చేసుకోవచ్చు అనమాట. ఇంకా 22 తారీఖు వచ్చేసి చూడండి, దశమి శనివారము, జ్యేష్ఠ నక్షత్రం మిగులు. ఈ రోజున చెవులు కుట్టించవచ్చు పిల్లలకి, ఆడపిల్లలకి. వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు. మరి 11:27 తర్వాత ఉదయం మూల నక్షత్రం వచ్చిన తర్వాత వాహన ప్రారంభాలు చేయవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు. సాయంత్రం 5:04 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ రాత్రి 11:59 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు మీ పురోహితుల వారిని అడిగి వారి పేరు బలం మీద, పిల్లగాడి పేరు బలం మీద ఎలా ఉందో తెలుసుకొని మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి. ఇంకా చూడండి, 23 తారీఖున శ్రావణ ఏకాదశి ఆదివారము, మూల నక్షత్రము. ఈ రోజున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, నామకరణం చేయవచ్చు, బొడ్రాయి ప్రతిష్టలకు మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. అలాగే ఉదయం 11:23 తర్వాత పూర్వాషాఢ వచ్చిన తర్వాత గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇంకా 24 తారీఖు వచ్చేసి చూడండి, ద్వాదశి సోమవారము, పూర్వాషాఢ నక్షత్రానికి బోరింగ్ వేయించుకోవచ్చు. వ్యవసాయ పనులకి ఈ రోజున బాగానే ఉంది. అలాగే ఉదయం 11:19 తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేయవచ్చు, వాహన ప్రారంభాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే వాహనాలు కొన్నట్లయితే మీరు పూజ చేసి ప్రారంభించుకోవచ్చు అనమాట, ఆ రోజే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 4:56 తర్వాత సాయంత్రం ఉత్తరాషాఢ వచ్చిన తర్వాత కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి 11:52 తర్వాత వ్యవసాయ పనులకైతే బాగానే ఉందండి. ఇంకా 25 తారీఖు వచ్చేసి చూడండి, త్రయోదశి మంగళవారము, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్కి బాగానే ఉంది. అలాగే ఉదయం 11:15 తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే వినాయక చవితికి పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగుందన్నమాట. ఇంకా 26 తారీఖున చూడండి, త్రయోదశి బుధవారము, శ్రవణ నక్షత్రము మిగులు. వ్యాపారానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, నిశ్చయితాంబూలాలు కూడా మీరు పుచ్చుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు. సాయంత్రం 4:48 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయన్నమాట. రాత్రి 11:44 తర్వాత ధనిష్ట వచ్చిన తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. బోరింగ్ కూడా వేయించుకోవచ్చు అండి. అలాగే వినాయక చవితి పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉందన్నమాట. ఇంకా చూడండి, 27 తారీఖు వచ్చేసి చతుర్దశి గురువారము, ధనిష్ట నక్షత్రానికి వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. పిల్లలకి అన్నప్రాసం చేయవచ్చు, నామకరణం చేయవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు. అలాగే బొడ్రాయి ప్రతిష్ట చేయవచ్చు. గణపతి నవరాత్రుల పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. ఉదయం 11:07 తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేయవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు, నిశ్చయితాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవచ్చు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. సాయంత్రం 4:44 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ఇంకా శతభిషం వచ్చిన తర్వాత కూడా రాత్రి 11:40 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు. బోరింగ్ వేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. అలాగే గణపతి నవరాత్రుల పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. ఇంకా 28 తారీఖు వచ్చేసి పౌర్ణమి చూడండి, శుక్రవారము, శతభిష నక్షత్రం మిగులు. వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. బొడ్రాయి ప్రతిష్టకు కూడా మీకు ముహూర్తం అనేది ఉంది.
అలాగే పిల్లలకి అన్నప్రాసన చేయవచ్చు, నామకరణం చేయవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు. ఉదయం 11:03 తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, నిశ్చయతాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చేయవచ్చండి. ఇంకా వాహనాలు కొన్నట్లయితే మీరు ఏవైనా అవి కూడా ప్రారంభం చేయవచ్చు. సాయంత్రం 4:40 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా రాత్రి 11:36 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉన్నాయండి. గణపతి నవరాత్రులకి పందిరి కూడా వేయడానికి ఈ రోజున బాగుందనమాట. 29 తారీఖు వచ్చేసి చూడండి, బహుళ పాడ్యమి శనివారము, పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజున సాధారణ పనులకి బాగుంది. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేయవచ్చు, గర్భధానానికి కూడా ఈ రోజున ముహూర్తం అయితే ఉంది. ఇంకా 30 తారీఖున చూడండి, విద్య ఆదివారము, ఉత్తరాభాద్ర నక్షత్రము. వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహారంభ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. గణపతి నవరాత్రులకు పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగానే ఉంది. అలాగే బొడ్రాయ ప్రతిష్ట కూడా ఈ రోజున ముహూర్తం అనేది మీరు పెట్టించుకోవచ్చు. చంటి పిల్లలకి నామకరణం చేయవచ్చు, అన్నప్రాసనం చేయవచ్చు. ఇంకా 10:55 తర్వాత ఉదయం పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే నిశ్చయితాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవచ్చు, వాహన ప్రారంభాలు కూడా చేయవచ్చు. ఇంకా సాయంత్రం 4:32 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయండి. రాత్రి 11:25 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహారంభ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు అన్నీ ఉన్నాయి. అలాగే గణపతి నవరాత్రులకి ముందే పందిరి వేస్తారు కాబట్టి ఈ రోజున కూడా వేయించుకోవచ్చు అనమాట. అలాగే బోరింగ్ కూడా మీరు వేయించుకోవచ్చు, ఒకవేళ మీకు బోరింగ్ వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు అనమాట. ఇంకా చూడండి, 31 తారీఖున తదియ సోమవారము, రేవతి నక్షత్రము. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి ముహూర్తాలన్నీ ఉన్నాయి. అలాగే పిల్లలకి నామకరణం చేయవచ్చు, అన్నప్రాసనం చేయవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు, వ్యాపార ప్రారంభాలు చేసుకోవచ్చు. గణపతి నవరాత్రులకు పందిరి వేయడానికి కూడా ఈ రోజున బాగుంది. అలాగే ఉదయం 10:51 తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు. కొత్త వస్తువులు ఏవైనా ఉపయోగించాలంటే కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సాయంత్రం 4:28 తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి, గర్భధాన ముహూర్తాలు కూడా ఉన్నాయి. రాత్రి 11:24 తర్వాత గణపతి నవరాత్రులకు పందిరి వేయడానికి కూడా బాగానే ఉందండి. ఇదండి మరి ఆగస్టు 2026 క్యాలెండరు ఇలా ఉండబోతుంది. మరి ఏ రోజుల్లో మంచి కార్యాలు చేసుకోవచ్చు అనేది చూసాం కదా. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట మళ్ళీ మీరు ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది చేరుతుంది. సో నేను వీడియో పెట్టగానే మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.